సస్కళ ఇప్పుడు ఇండియా మొత్తం ఈమె వైపే చూస్తుంది. స్నేహం మాటన జయా పంచన చేరి ఇప్పుడు తమిళనాడు సీఎం కుర్చీకే ఎక్కుపెట్టింది. అసలు సస్కళ ఎవరు? ఆమె పుట్టుపూర్వత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడుకు సమీపంలో ఉన్న మన్నార్గుడిలో వివేకానందం, కృష్ణవేణి దంపతులకు సస్కళ జన్మించారు. పాఠశాల విద్య కూడా పూర్తి చేయని సస్కళను నటరాజన్ ప్రేమించాడు. స్థానిక డీఎంకే లీడర్లు వీరిద్దరికీ పెళ్లి జరిపించారు. డీఎంకే చీఫ్ కరుణానిధి ఆ పెళ్లికి హాజరు కావడం మరో విశేషం. నటరాజన్ కు ప్రభుత్వ పౌర సంబంధాల శాఖలో ఉద్యోగం ఇప్పించింది కూడా డీఎంకేనే. నాడు పెళ్లి జరిపించిన డీఎంకేకే నేడు ఆమె ప్రత్యర్థిగా మారింది. ఇక సస్కళకు సినిమాలంటే మక్కువ, ఆడంబర జీవితం అంటే ఆసక్తి. కానీ తన భర్తది చాలీచాలని సంపాదన. ఇలాంటి సమయంలో 1977లో పిఎస్ చంద్రలేఖ కాడలూరు జిల్లాకు కలెక్టర్గా వచ్చారు. ఆ క్రమంలో నటరాజన్ కు చంద్రలేఖతో పరిచయం ఏర్పడింది. చంద్రలేఖకు చంటి బిడ్డ ఉంటే ఆమెను చూసుకునే ఉద్దేశంతో చెన్నైలోని చంద్రలేఖ ఇంటిలో సస్కళ ఆయాగా పనిచేసింది. ఈ క్రమంలో నటరాజన్ వీడియో రికార్డింగ్ వ్యాపారానికి చంద్రలేఖ ఆర్థిక సహాయం చేసింది. అలా వీడియో పార్లర్ ప్రారంభించిన సస్కళకు అనుకోకుండా జయలలితతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా బలపడి దశాబ్దాల పాటు ఆ స్నేహబంధం కొనసాగింది. సస్కళ జీవితం ఇలా ఉంటే జయలలిత జీవితం మరోలా ఉంది. అప్పటికే తమిళనాట సూపర్ ఇమేజ్ ఉంది. ఎంజీఆర్ ప్రోత్సాహంతో రాజకీయంలోనికి కూడా అడుగుపెట్టింది. 1982లో మదురైలో ఆమెతో బహిరంగ సభ ఏర్పాటు చేయించి దాన్ని విజయవంతం చేయించే బాధ్యతను కలెక్టర్ చంద్రలేఖకు అప్పగించారు. ఆ సభ వీడియో రికార్డింగ్ సందర్భంగా చంద్రలేఖ సస్కళను జయలలితకు పరిచయం చేశారు. అలా సస్కళ జయలలితల మధ్య స్నేహానికి బీజం పడింది. తరువాత 2 ఏళ్లకే సస్కళ మకాం జయలలిత నివాసానికి మారింది. 1989 నాటికి సస్కళ కుటుంబం అంతా వేద నిలయంలోనికి చేరిపోయింది. సస్కళతో పాటు మొత్తం 17 మంది కుటుంబీకులు జయ ఇంటిని ఆశ్రయించారు. తరువాత నెమ్మదిగా ఎత్తులు వేయడం ప్రారంభించారు. మొదటిగా జై వద్ద అప్పటిదాకా నమ్మకంగా పనిచేస్తున్న వారినందరినీ తొలగించారు. మన్నార్గుడి నుండి తన మనుషులను తీసుకుని వచ్చి పెట్టేశారు. ఇంటి పని, వంట పని, డ్రైవర్లు, సెక్యూరిటీ ఇలా అంతటా మన్నార్గుడిదే పెత్తనం. దాదాపు 40 మందిని మన్నార్గుడి నుండి తీసుకుని వచ్చి జై ఇంటిలో తనకు అనుకూలంగా పెట్టేసుకున్నారు.